నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటన సంచలనంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి ఆయనకు తగిన భద్రతను కల్పించాలంటే తక్కువ మందితోనే ఆయన టూర్ చేయాలని పోలీసులు ఆదేశించారు. జగన్ హెలీప్యాడ్ వద్దకు 10 మంది, ములాఖత్ వద్ద 3 మాత్రమే రావాలని పోలీసులు ఆంక్షలు పెట్టారు. జన సమీకరణ చేయమని వైసీపీ నేతల చేత లిఖితపూర్వకంగా తీసుకున్నారు. ఇంత చేసినా జగన్ నెల్లూరు పర్యటన మాత్రం జనాలతోనే సాగిపోయింది. మంది మార్బలంతో జగన్ వచ్చి మరీ నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు. నెల్లూరులో జగన్ టూర్ మొత్తం టెన్షన్ గానే సాగింది. జగన్ కి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున క్యాడర్ వచ్చింది. ఎక్కువగా జనాలు వద్దు అని పోలీసులు ఒకవైపు చెప్పినా వైసీపీ నేతలు వాటిని బాహాటంగానే ఉల్లంఘించిన పరిస్థితి కనిపించింది. మరోవైపు చూస్తే పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు సామాన్య జనాలు కూడా రోడ్ల మీదకు గుమిగూడారు. సెక్షన్ 30 అమలులో ఉందని పోలీసులు ప్రకటించినా కూడా జనాలు రావడంతో లాఠీ చార్జీ కొన్ని చోట్ల చేయాల్సి వచ్చింది. వైసీపీ క్యాడర్ మీద పోలీసుల లాఠీ దెబ్బ పడింది. వద్దు అన్నా వినకుండా వచ్చారని పోలీసులు లాఠీచార్జి చేశారు. అయితే తమ పార్టీ వారి మీదనే లాఠీ తీస్తారా అని వైసీపీ నేతలు వైపు పోలీసులతో గొడవకు దిగారు. దాంతో పోలీసులు వర్సెస్ వైసీపీ వ్యవహారంగా మారింది. జగన్ తన ఇంటికి వస్తున్నారు అని తెలిసి మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బయటకు వస్తే ఆయన వెంట కూడా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అయితే రోడ్ల మీద ఉండేందుకు ఎవరికీ అనుమతి లేదంటూ పోలీసులు లాఠీలు తీయడంతో నల్లపురెడ్డి ఇంటి వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మరోవైపు నల్లపురెడ్డిని పోలీసులు తోసేయడంతో నన్నే తోస్తారా అని ఆయన ఉగ్రరూపం ప్రదర్శించడంతో వ్యవహారం వేరేగా మారిపోయింది. జగనన్నకు జై అన్న నినాదాలకు బదులుగా పోలీసు జులుం నశించాలన్న నినాదాలు వైసీపీ క్యాడర్ అందుకున్నారు. తమను కొడుతున్నారని, తమ నాయకుడిని చూడనీయకుండా అటువారు ఫైర్ అవుతూ రోడ్ల మీదకు రావడంతో అంతా ఉత్కంఠగా మారింది. మొత్తానికి జగన్ నెల్లూరు టూర్ అయితే క్యాడర్ వర్సెస్ పోలీసుల మాదిరి తాను పెట్టిన ఆంక్షలను ధిక్కరించినందుకు పోలీసులు ఆగ్రహంతో ఉంటే నాయకుడిని కలిసేందుకు తమకు ఆంక్షలు ఎందుకు అని క్యాడర్ ప్రశ్నిస్తోంది.